ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వాక్యాలు చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అంటే ఇది చాలా కీలకమైన అధ్యాయం. ఇందులో ప్రారంభంలో నా జనులు హతమైన వారు గూర్చి, దివారాత్రము నా తల జలమయముగాను నా కన్నులు కన్నీరు ఓటగాను ఉండునుగాక అంట. మీ కుమార్తెలకు అంగళార్పు విద్య నేర్పండి, రోదన ధ్వని చేయడం నేర్పించండి. మనం వలసిపోతుమి, ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి. పెంట పడుతున్నట్టుగా, పొలంలో పెంట పడుతున్నట్టుగా జనుల యొక్క శవాలు పడుతున్నాయి, వెనకాల పడుతున్నాయి. కాబట్టి మీరు వాళ్ళ కోసం విలపించాలి, కన్నీరు కార్చాలి అంటాడు. ఈ యొక్క అధ్యాయం చాలా కీలకమైనది ప్రియులారా. ఇర్మియా, మరి ముగ్గురు భక్తుల గురించి మీకు చెబుతాను ఒక మాట. ఇర్మియా, ఎహెజ్కేల్, దానియేల్ అనండి. వీళ్ళ ముగ్గురు పరిచర్య చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఎహెజ్కేలు చెరలో ఉన్న వారికి, బంధించబడిన వారికి, వాళ్ళందరికీ కూడా దేవుని మాట తీసుకొచ్చి చెప్పేవాడు. ఇర్మియా కూడా దేవుని ప్రజలకి, బంధకాల్లో ఉన్నవారికి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుని మాట తీసుకొచ్చి చెప్పేవాడు. దానియేలు బబులోను యొక్క చెరలో ఉన్నవారికి, యెరూషలేము పాడుదెబ్బగా ఉండాల్సిన 70 సంవత్సరాలు పూర్తయిందని అక్కడ గమనించి 9వ అధ్యాయంలో దానియేలు పుస్తకంలో లేఖనము చదివి, అరేరే పాడుదెబ్బగా ఉండాల్సిన రోజులన్నీ అయిపోయినాయి, సమయం అంతా అయిపోయింది, కాలం అంతా అయిపోయింది, ఇంకా మేము విడుదల పొందలేదు అని చెప్పి అతడు ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేసి తన ప్రజల యొక్క విమోచన కొరకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. చెరలో ఉన్న వారికి దేవుని వాక్కును అందించిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఇర్మియా, ఎహెజ్కేలు. వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళని బలపరుచుకుంటున్నారు, అటు ఇటు ఉన్న వారిని బలపరుచుకుంటున్నారు. అయితే ఇలా మాట్లాడుతూ ప్రియులారా, ఇక్కడ ఏం చెబుతున్నాడంటే 23వ వాక్యంలోకి వచ్చిన తర్వాత, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయం. చూడండి, మనిషికి అతిశయం ఉంటుంది. ఏముంటుంది? అందరూ చెప్పాలి, అతిశయం ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, తరతరాలకి నిన్ను శోభాతిశయముగా మారుస్తాను అంట. ద్వితీయోపదేశకాండంలో కూడా కృపాతిశయం అని ఉంది. పౌలు గారు, ఆ దినమును నా కిరీటమును నా అతిశయము మీరే. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ప్రైజ్ ది లార్డ్. మనిషికి ఏముంటుంది? ప్రతి ఒక్కరిలో అతిశయం ఉంటుంది. అయితే అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంట? అదే అంటున్నాడు ఇక్కడ. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదు? ఎవరికైనా కొంచెం జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం కలిగిన వాడికి అతిశయం ఉంటుంది. తెలివి తక్కువని తక్కువగా చూస్తాడు, బుద్ధిహీనుని తక్కువగా చూస్తాడు, తెంగరోడిని తక్కువగా చూస్తాడు. వాడు అనుకుంటాడో, ఈ తెంగరోడిని, ఈ తెలివి తక్కువని, ఈ జ్ఞానం లేనివాడిని, ఈ చదువు లేనివాడిని, ఈ జ్ఞానం లేని వ్యక్తి నేను మోసం చేశాను అని సంతోషించేస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదంట. మీకు ఎవరికైనా జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని బట్టి అతిశయించవచ్చు. ఎలాగో తెలుసా? నాకు ఇట్టి జ్ఞానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఏమని అతిశయించాలి? జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రం. ఒకడు బైబిల్ గ్రంథంలో చాలా డబ్బున్నోడు ఉన్నాడు. అతడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడు.
నేను అంటాను ప్రియులారా, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదు. సొలొమోను ఉన్నాడు కదండి, శేబాదేశపు రాణి ఉంది కదండి. ఆ శేబాదేశపు రాణి 1600 కిలోమీటర్ల దగ్గర నుంచి వచ్చిందంటండి. సొలొమోను యొక్క కీర్తి, సొలొమోను యొక్క గొప్పతనం, సొలొమోను యొక్క ఔన్నత్యం, సొలొమోను యొక్క టాలెంటు, ఆ జ్ఞాన చాతుర్యం, ఆ జ్ఞాన వాక్కులు. బోటనీ గురించి రాశాడు తెలుసండి సొలొమోను. మొక్కల కోసం రాశాడండి సొలొమోను, బైబిల్లో ఉంది. హల్లెలూయా. బొటానికల్ టూర్కి వెళ్తారు కదండి చాలామంది. దేనికోసం రాశాడంటే బోటనీ ఉంది బైబిల్లో. ఎవరన్నంట మత్తు డాక్టర్ చదవాలంటే, ఆదికాండం మత్తు డాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆదికాండం ఏం చేయాలి? నాకొద్దు అని నిర్గమాకాండంలోకి వెళ్తే పని అవ్వదు. మొట్టమొదటి మత్తు డాక్టర్ ఎవరు? నిడదల్లోనే ఉన్నట్టున్నారు, మీరు చెప్పట్లేదు. ఎవరండి? మొట్టమొదట ఆపరేషన్ చేసింది ఎవరండి? మరలా అతికించేసింది ఎవరండి? ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ పెళ్లి చేసింది ఎవరండి? దేవుడే. నా పాటలో నేను రాశాను ఒక పాటలో, ఆనాడు చేసెను క్రీస్తు ఘనమైన కార్యము, ఈనాటి వరకు అది విలువైన కార్యము. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన ప్రియులారా, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదంట. అసలు మనలో ఎవరిలో కూడా అతిశయం ఉండకూడదు. దేన్ని బట్టి? ఒక్కొక్కరికి అందంగా ఉంటారని అతిశయం. నువ్వు అందంగా ఉంటావు, నీ ముఖం కళగా ఉంటుంది అన్నామా, ఇంకా ఆ కళ మనకు కనపడదు. ఇంకా కొద్దిగా నువ్వు అందంగా ఉంటావు, నీ హెయిర్ స్టైల్ బాగుంటుంది అని అన్నారంటే వాళ్ళు ఇంకా పక్షిరాజులాగా పైకి ఎగిరిపోతారు. నిజమే, మనం అందంగానే ఉంటాం, అందరం అందంగా ఉంటాం. ఇప్పుడు ఆమెను అనుకుంటలేదట. ఎందుకు అందంగా ఉంటామంటే దేవుని పోలిక, దేవుని స్వారూప్యం, దేవుని గుణగణాలు. మీలో ఎవరైనా దేవుడు ఎలా ఉంటాడు అని అడిగితే ఎవరైనా మిమ్మల్ని నాకులా ఉంటాడు అని అంటే, ఆహా నీలాంటి ప్రేమ, నీలాంటి మంచితనం, నీలాంటి తగ్గింపు అని వాళ్ళు చెప్పగలగాలి. నీకు అసలు కుళ్ళు బుద్ధుడమ్మా దేవుడు అని అనకూడదు. నాలా ఉంటాడో అని చెప్పగలగాలి. జ్ఞానం ఉప్పొంగ చేస్తుందంట. ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? అది ప్రేమ ఏం చేస్తుందంటే సమాధానపరుస్తుంది, ప్రేమ తగ్గింపునిస్తుంది. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. ఒక మనిషి జ్ఞానం ఉందనుకో పట్టుకోలేం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మన చర్చిలో కుర్రోడు వాళ్ళ అన్నయ్య అన్నాడంటారు, కొంచెం నాకు సెల్ ఫోన్ నేర్పించరా అన్నాడంట. వీడు ఏం చేస్తాడు సార్, సెల్ ఫోన్ నేర్పించాలా వెళ్ళరా అని చెప్పి వాళ్ళ అన్నయ్య ఎదుట కాలు మీద కాలు కూర్చుని, అలా కూర్చో నేర్పుతాను సెల్ ఫోన్. వీడికి వాట్సాప్ ఏదో చేయడం వచ్చంట, దానికి కూర్చో అన్నాడు. వాడెవడో అన్నయ్య, వీడెవడో తమ్ముడు. కూర్చోబెట్టి తీ వాట్సాప్, అది తీ ఫేస్బుక్, ఇది తీ. వీడికి వచ్చింది ఏంటి? సెల్ ఫోన్ గురించి కాలు మీద కాలు వేసుకుని వాళ్ళ అన్నయ్యకి నేర్పిస్తున్నాడంట. అర్థమవుతుందండి? అంటే కొంచెం జ్ఞానం ఉంటే ఒక మనిషికి ఏమైపోతాడు? ఉప్పొంగిపోతాడు. ఏదైనా చేయడం వచ్చా, ఒక పని వంట వచ్చా, కొంచెం బాగా చేయి అన్నామనుకోండి, ఫీల్ అయిపోతారు. నాకు రాదా, తెలీదా, అసలు అన్నయ్య చెప్పిన చేసినందుకు ఇలాగైంది, లేకపోతే నేను చాలా బాగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేన్ని బట్టి మనం అతిశయం? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదంట. తర్వాత ఏం రాశాడు అక్కడ? శూరుడు హల్లెలూయా బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయిరి భువినేలిన రాజులు, నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, నీది అన్న దేహమైన ఉండునా. హల్లెలూయా. శూరుడు తన శౌర్యత్యాన్ని బట్టి ఏం చేయకూడదంట. కొంతమంది లావుగా ఉంటే ఫీలింగ్, కొంతమందికి నేను ఆవిడలా బక్కగా లేను, కండలు ఉంటే ఫీలింగు, వెనకాల కండబలం ఉంటే ఫీలింగు, బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటే. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే
ఎవరు ఎన్నిసార్లు అడిగినా నీ అతిశయం ఏంటంటే, నా అతిశయం ఆయనే అని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక అతిశయం మనకి, నీ అతిశయం ఏంటమ్మా, నీ అతిశయం ఏంటయ్యా అని అడిగితే, నా అతిశయం దేవుడేనండి. ఆస్తుందా, అంతస్తుందా, బ్యాక్గ్రౌండ్ ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, అకౌంట్ ఉందా, ఏటీఎం ఉందా, 1,00,000 రూపాయల సెల్ ఉందా, ఒక 30 లక్షల రూపాయల కారు ఉందా, ఎకరం పొలం ఉందా? లేవండి. మరి ఏంటి నీ సంతోషం? నా సంతోషం యేసయ్యండి. నా అతిశయం ఆయనేనండి, నా సర్వం ఆయనేనండి. వందనం త్రియేకుడా అనే పాటలో, ఆ పాటలు చాలా ఇష్టం నాకు. వేనా జెస్సీ గారు వాళ్ళు రాశారు. 2 అన్నా చెల్లెలు. నినుగాక మరిదేనని వందనం త్రియేకుడా ఎన్ని తలచినా. తెలుసమ్మా పాట? ఆ పాట తెలియపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. ఈ దినం సదా నా తాళంపంతా. మధుర మధురం అని ఒక పాట ఉంటుంది. ఆ పాట చాలా అద్భుతమైన పాటలు, చాలా బాగుంటాయి వాళ్ళ పాటలు. అందులో వందనం త్రియేకుడు ఆ పాటలు పల్లవి చాలా ఇష్టం. చరణంలో నా సర్వమంతా నీవేనయ్యా, నీకేగా అంకితం చేసి తిని. మా సర్వమంతా నీవేనయ్యా, నీకే అంకితం. పాటలో భావాలను తెలుసుకుని పాడితే అర్థం ఉంటుంది. నిన్ను ప్రేమించిన అంటే కాదు, పాటల యొక్క భావాలు ఏమవ్వాలి? మా సర్వమంతా నీవేనయ్యా, నీకేగా అంకితం చేసి తిమి. మా సర్వమంతా నీవేనయ్యా, నీకే అంకితం చేసి. వివాహం చేసుకోకుండా వాళ్ళు యవ్వన కాలంలో జీవితాన్ని సమర్పించుకుని సేవ చేశారనమాట. అందుకు ఆ మొక్క పాడారు. మన దగ్గరే ఉంటాయి, మన సరుకులు మన దగ్గరే ఉంటాయి, దేవుడికి ఇవ్వాల్సినవి కూడా మన దగ్గరే ఉంటాయి, కానీ నా సర్వమంతా. ఇప్పుడు దమ్ములేదు చూసారా పాడడానికి? ప్రైజ్ ది లార్డ్. మన అతిశయం ఎవరు? మాట్లాడట్లేదు మీరు? యేసయ్య. శూరుడు తన శూరత్వం బట్టి ఏం చేయకూడదంట? ఒకడు అతిశయించాడు, లేపి పడేశాడు దేవుడు. నేను ఇజ్రాయేల్ కదా, నేను ఫిలిష్తీయుని కాదా, ఎందుకు అందరూ పోట్లాడడానికి, అందరిని యుద్ధ పంక్తి తీరుస్తున్నారు, రండి మీలో ఒకరిని రానివ్వండి, నా దగ్గరికి పంపించండి, పోట్లాడతాను. దేవుడికి చిరాకు. చిన్న బొడ్డోని పంపించి లేపించేసాడు అంతే. అసలు దేన్ని బట్టి మనం ఏం చేయకూడదు? మన అతిశయం ఆయనే. ఒకవేళ ఆరోగ్యం ఉందా, నేను నీకులా కాదు, ఎప్పుడు మూలుగుతావు, ముక్కుతూ ఉంటావు, నీకులా కాదు, ఎప్పటికప్పుడు ఇలా ఉంటావు, నేను చాలా ఆరోగ్యవంతుడిని, అలా అనుకో. నీకు ఇలా ఉందా? అయితే నాకు అలా లేదులే, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, అందుని బట్టి దేవునికి. శూరుడు తన శూరత్వం బట్టి ఏం చేయకూడదు? ఒక అతను వచ్చి అంటున్నాడు హిజ్కియా దగ్గరికి వచ్చి, ఇదిగో ఈరోజు హిజ్కియాని బట్టి, హిజ్కియా చెబుతున్న దేవుడిని బట్టి మీరు ఏదన్నా నమ్ముతున్నారేమో, ఆ మాటలు నమ్మకండి. హిజ్కియా మాటలని బట్టి మాటలు చాలామంది మా మీదకి వచ్చారు, మా మీద యుద్ధం చేశారు, మా మీద పోట్లాటకు వచ్చారు. వాళ్ళ దేవుళ్ళు దేవతలు వాళ్ళందరూ ఏమైపోయారు? ఇది కూడా అలాంటిదే. మీ ఆస్పదం ఎంత గొప్పదే, మీరు ఎవరు నమ్ముతున్నారు అని అంటుంటే హిజ్కియా ప్రార్థన చేస్తారు. నాకు ఎంత ఇష్టం. అయ్యా వాళ్ళందరూ ఓడిపోయారు అనడం, పతనం అయిపోయారు అనడం, ఆ రాజులందరూ ఓడిపోయారు అనడం నిజమే, నువ్వు అలాంటి దేవుడు కాదు కదయ్యా, నువ్వు అలాంటి వాడివి, అది వాస్తవమే. కానీ నువ్వు నా పక్షంగా యుద్ధం చేస్తావన్నది కూడా వాస్తవం. డాక్టర్ గారు నీకు ఒంట్లో బాగలేదు, ఉండవు, వెళ్ళిపోతావు అంటారు, వాస్తవం. అది దేవుడిని బాగు చేసి నిలబెడతాడన్నది కూడా వాస్తవమే. డాక్టర్ని తప్పు పట్టొద్దు. శూరుడు తన శూరత్వం బట్టి ఏం చేయకూడదంట? సాధారణంగా పేదోళ్ళకి గర్వం ఉంటుందా? డబ్బున్నోళ్ళకి గర్వం ఉంటుందా? డబ్బున్నోళ్ళు కూడా దీనంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కోట్లుండి కూడా పిల్లరా దీనత్వం కలిగి బ్రతుకుతున్న వారు ఉన్నారు. రూపాయి లేకుండా కూడా ఎగురుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. రూపాయి లేకుండా ఎగురుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నేనంటాను,
దేన్ని బట్టి మనం ఏం చేయకూడదంటే, మాకు చాలామంది చుట్టాలు ఉన్నారండి, చాలామంది బంధువులు ఉన్నారండి, మా బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దండి, మా ఇంటి పెరటోళ్ళు చాలామంది ఉన్నారండి అనొద్దు. మా సర్వం నీవేనయ్యా. మీరు ఎక్కడ చూసారో, దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. సిక్లాగులో ఉన్నాడు, శత్రువులు అందరూ వచ్చారు, తన భార్యను తీసుకెళ్ళిపోయారు, అందరిని తీసుకెళ్ళిపోయారు పిల్లరా. ఆ సిక్లాగు ప్రాంతాన్ని కాల్చేశారు. అక్కడున్న ప్రజలందరికీ కూడా దావీదు వల్ల ఈ నష్టం కలిగింది, దావీదు వల్ల ఈ ఇబ్బంది కలిగింది, దావీదు ఇక్కడ ఉండడం వల్ల ఎంత నష్టం కలిగిందని వాళ్ళ భార్యలను బట్టి, పిల్లలను బట్టి, వాటిని బట్టి పిల్లరా రాళ్ళు రవ్వడానికి రెడీగా ఉన్నారంట వాళ్ళందరూ దావీదు మీద. ఆ కాలిపోయిన ప్లేస్లో బూడిద ఉంటుంది కదా, బూడిద. ఆ బూడిద దగ్గర కూర్చొని దావీదు బూడిదలో కూర్చుని ఎఫోదు తెమ్మని ఎఫోదు ధరించుకుని చిన్న ప్రార్థన చేశాడు. ఫిలిస్తీన్ల మీదకి నేను వెళ్తాను, ఆ శత్రువుల మీదకి నేను వెళ్తాను, నాకు విజయం ఇస్తావా అని అడిగాడు. వెళ్ళమని దేవుడు చెప్తే వెళ్ళాడు. అక్కడ ఒక మాట, దావీదు యెహోవాను బట్టి ఏం చేశాడంట? 1 సమూయేలు 30 అది అక్కడే రాస్తుంది చూడండి. హల్లెలూయా. ధైర్యము నీవేనయ్యా పాట మీద. అర్థమైందా? 1 సమూయేలు 36 ఆ ఒక్క మాట చదవండి ఒకసారి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చేతులు పైకెత్తి చెప్పండి, ఎవరిని బట్టి అంట? దావీదు శూరుడే, చెప్పాలంటే వీరుడే, యుద్ధ వీరుడే. ఎంత యుద్ధ వీరుడో తెలుసా ప్రియులారా? దావీదు ఎదురు పడితే సింహం లాంటి గుండె కలిగినోడు కూడా దిగులు నొందుతాడంటే అర్థం తెలుసా? చచ్చిపోతాడు. ఒకడు దిగులు నొంది చచ్చిపోయాడు. ఎవరో నీ మీదకు వస్తున్నాడో, యుద్ధం చేయడానికి దావీదు వస్తున్నాడో నీ మీదకి, నేను చంపడానికి వస్తున్నానని చెప్పిందండి. ఎవరో అబిగయలు చెబితే 10 రోజులు బిగిసిపోయి ఉన్నాడంటండి. అంటే కోమలోకి వెళ్ళిపోయాడు. 11వ రోజు గుండె పగిలిపోయి, బాగా ఎత్తా, హైటా, గొల్యాతు కంటే పొడవా కాదండి. దావీదు వస్తున్నాడని తెలిస్తే, చూస్తే, కనబడితే చచ్చిపోతాడంట. దిగులు నొందుతాడంట, చచ్చిపోతాడంట, ఉండరంట. అంత భయం అంటండి దావీదంటే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా ప్రియులారా? సింహం లాంటి గుండె కలిగినోడు కూడా దిగులు నొంది ఏమవుతాడంటే చచ్చిపోతాడంట దావీదు కనబడితే. శూరుడే, వీరుడే, కానీ ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. యెహోవాను బట్టే ధైర్యం తెచ్చుకుంటున్నాడంట దావీదు. యెహోవాను బట్టి ధైర్యం బూడిదైపోయిన పరిస్థితుల్లో కూడా ఒక మాట చెప్పనా, ఒకవేళ బూడిదైపోయిన పరిస్థితులు ఉన్నాయా, శూన్యమైపోయిన పరిస్థితులు ఉన్నాయా, అంతా బూడిదేనా? ఆర్థిక వనరులు బూడిదా, సాక్ష్యం బూడిదా, పరిస్థితులన్నీ బూడిదా, ఉద్యోగం బూడిదా, వ్యవసాయం బూడిదా, అన్నీ బూడిదైపోయినాయా? అయినా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే కార్యం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? శూరుడు తన శూరత్వం బట్టి ఏం చేయకూడదంటే, తర్వాత ఏమన్నాడు? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి ఏం చేయకూడదు? ఒక్కొక్కరు ఉంటారు, పద్దాకా ఫోన్పేలోకి వెళ్ళి అంత బ్యాలెన్స్, ఫోన్పేలోకి వెళ్ళి అస్తమాటు డబ్బులు చూసుకుంటుంటారు. ఆ బ్యాలెన్స్ని చూసి బలపడిపోతుంటారు. ఒక్కొక్కసారి ఆ బ్యాలెన్స్ను సంతోషిస్తుంటారు. ఒక్కొక్కసారి వెంటనే 3000 కట్ అయి నేను వస్తుంది, మనోడు కట్ అయిపోద్ది. దాన్ని బట్టి కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. నేను అంటాను, మనీ అనండి, గుడ్ సర్వెంట్, బాస్ అవ్వకూడదు ఎప్పుడు. అన్నిటికీ డబ్బులు కావాలి వద్దా? నేను మంచివాడినండి, మీరు కూడా మంచి వెళ్ళండి, 1 కేజీ ఉల్లిపాయలు వేయండి అంటే అవతలకి వెళ్ళండి అంటాడు. ఎందుకు వేస్తాడు? అవును కదా. గుడ్ సర్వెంట్, డబ్బు ఎప్పుడు కూడా మంచి పనోడు అవ్వాలి. మన చేతిలో మంచిగా అది వాడబడాలి, దేనికైనా ఉపయోగించాలి. విచ్చలవిడిగా కాదు, క్రమముగా, ఆర్డర్లో చక్కగా. కానీ మనీ ఎప్పుడు ఏమవ్వకూడదు?
బాస్ అవ్వకూడదు. పురుషులు జాగ్రత్త వినాలి. బాస్ అవ్వకూడదు, దానికి నువ్వు దాస్ అవ్వకూడదు. అర్థమైందా? మనీ ఏమవ్వకూడదు, బాస్ అవ్వకూడదు. గుడ్ సర్వెంట్, మంచి పనోడు అవ్వాలి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి ఏం చేయకూడదంట. ఒకడు అంటున్నాడు, ధాన్యం అంతా సమకూర్చి అంటున్నాడు, అనేక సంవత్సరాలకి సరిపడగా నేను ఆహారం సిద్ధపరిచాను. నా ప్రాణమా తినుము, తాగుము, కావో, పీవో, మజా ఉడావో. తిను, త్రాగు, సుఖించు. అర్థమైందా? తిను, త్రాగు, సుఖించు అనంటే, అలాంటి ఐశ్వర్యవంతుడు సమకూర్చుకున్నాడో, తిండి మీద ఆశ పెట్టుకున్నాడో, ఇవన్నీ చేసినోడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా, ఫూలిష్ మ్యాన్. వెర్రివాడా ఏమన్నాడండి? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసేస్తున్నాను అనలేదు. గుర్తుపెట్టుకోండి ఒకటే, ఆ మాట అందరూ చెప్పండి. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? భూమి మీద ఒకడు వ్యర్థంగా బ్రతుకుతున్నాడు, ప్రార్థన చేయడు, బైబిల్ చదవడం, మందిరానికి రావడం, అంటే ప్రార్థన ఉండదు, తెల్లవారుజాము ప్రార్థన ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, దేవుని కోసం ఎవరికి సువార్త చెప్పడం, ఎవరిని ఏమీ చేయడు, ఎవరికి ఏమి సువార్త చెప్పడు, ఏమీ చేయడు. ఇలాంటి వాడు భూమి మీద ఉంటుంటే పైన కొంతమంది టీం ఉన్నారంట ప్రత్యేకంగా. ఆ టీం అంటారంట దేవుడి దగ్గరికి వచ్చి పద్దాక, ప్రభువాడు ఎందుకునైనా వేస్ట్, ఆడిని బట్టి భూమి వేస్ట్ అయిపోతున్నాయా, ఆ ఇల్లు వేస్ట్ అయ్యా, ఆడికి స్థలం వేస్ట్ అయ్యా, పొలం వేస్ట్ అయ్యా, ఫలం వేస్ట్ అయ్యా, భార్య వేస్ట్ అయ్యా, బిడ్డలు వేస్ట్ అయ్యా, అందరూ వేస్ట్ అయ్యా ప్రభువా. చివరిగా టోటల్గా ఇన్ని చెప్తుందని తెలుసా? ఆయన లేపేనాయన అని అడుగుతారంట. యేసుప్రభు అన్నాడా నేను అబద్ధం చెప్తున్నానా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అన్నాడా? తీసేస్తానన్నాడా? అంటే భూమి మీద ఒక మనిషి బ్రతుకుతుంటే ఆ మనిషి జీవితానికి ఏముండాలి? అర్థం ఉండాలి. అర్థమే దేవుని సంధికి వస్తేనే, మందిరంకి వస్తేనే, బైబిల్ చదివితేనే మనిషి ఎలా బ్రతకాలో చెప్పేది ఎవరంటే హల్లెలూయా. వాడు అనుకుంటాడు, ఇంక నాకు తిరగలేదు, చాలా సంవత్సరాలకు సరిపడా నేను ఆస్తి సమకూర్చుకున్నాను, డబ్బు సమకూర్చుకున్నాను, తిండుంది, గింజలున్నాయి, కొట్లు, పెద్ద పెద్ద కొట్లు కట్టేసాను, నన్ను ఆపగలిగినవాడు ఎవడో అని అంటుంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. అన్నీ ఉన్నా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. 10 కోట్ల మంది జనం ఉన్నారండి, 10 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, 10 కోట్ల మంది అభిమానులు ఉన్నారనుకోండి, 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, విన్నారా? ఆడికి రక్షణ లేదనుకోండి, ఉపయోగం ఉందా చెప్పండి? మైకేల్ జాక్సన్ అంటే తెలియని వాళ్ళు లేరండి. మైకేల్ డానియల్ జోసెఫ్ జాక్సన్, మైకేల్ డానియల్ జోసెఫ్ జాక్సన్ అంతే. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? పాప్ సింగర్ అండి, ప్రపంచంలో తన నాట్యముతో ఉర్రోతులోగించాడు. ఇంటి ఖరీదు, ఓన్లీ ఇంటి ఖరీదు 3000 కోట్లు అంటండి. ఇంటి ఖరీదు ఎంతండి? ఏం కట్టాడో ఏముందో మనకు తెలియదు. బాత్రూమ్ కూడా బంగారమేమో, కింద కూడా బంగారమేమో. 3000 కోట్లు. ఒక స్టేజ్ మీద ప్రోగ్రాం చేయడానికి ప్రియులారా, సౌండ్ సిస్టానికి అయ్యే ఖర్చు ₹1 కోటి అంటే. లైటింగ్కి ఎంత ఖర్చు ఆలోచించండి. మైకేల్ జాక్సన్ డ్యాన్స్ వేస్తే స్ప్రింగా మనిషా అని అనిపిస్తుంది మనకి. అలాంటోడు చనిపోయే ముందు కొంతమంది వెళ్ళి వ్యక్తులను అడిగారు, సార్ మీ జీవితంలో నిజమైన ప్రశాంతత, నిజమైన నెమ్మది మీరు అనుభవిస్తున్నారా, అనుభవించే చనిపోతున్నారంటే, నా జీవితంలో నాకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు అన్నాడు. ఎవరితను? ఇంటి ఖరీదే 3,000 కోట్లు ఖరీదు కలిగిన వ్యక్తికి ఏమీ లేదంట. గెంజు తాగుతున్నవాడు, ఒక పూరు గుడిసెలో ఉన్నవాడు, అయ్యో నాకు ప్రశాంతత లేదు, నెమ్మది లేదు అని చెబితే పర్వాలేదు కదండి. ₹1,00,00,000 పడగెత్తిన వ్యక్తి ప్రియులారా, నాకు ప్రశాంతత లేదు, నెమ్మది లేదని చెప్తా. దేవుని ఎరిగిన వ్యక్తే. ఈ పలికిన ఏ పేరులోనైనా వేరే పేరుందా? మైకేల్ డానియల్ జోసెఫ్ జాక్సన్. మైకేల్ జాక్సన్ అంటారు సింపుల్గా. అర్థమైందా? క్రిస్టియన్ అతను. నేను అంటాను, ఐశ్వర్యం బట్టి మనం ఏం చేయకూడదు? అతిశయించకూడదు. పద్దాగా బీరువా దగ్గరికి వెళ్ళి, లాకర్ దగ్గరికి వెళ్ళి, ఓకే పర్లేదు
ఏం లేదు. ఎప్పుడు మనం ప్రాణం పోతుందో తెలుసా? తెలియదండి. ఎప్పుడు మన జీవితం ముగిస్తామో తెలుసా? తెలియదు. యాత్ర ఎప్పుడు ముగిస్తామో తెలుసా? రాకడికి గుర్తులు ఉన్నాయి కానీ మన పోకడికి గుర్తులు లేవండి. ఇల్లు కట్టుకుని ఓపెనింగ్కి చనిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఓపెనింగ్ లేకుండా. టెన్షన్ పెట్టుకోకుండా మామూలుగా చెబుతున్నాను. స్థలం కొనుక్కుని రిజిస్ట్రేషన్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. కారు బుక్ చేసుకుని కారు వచ్చే టైంకి మనిషి లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు 3 మంది. హల్లెలూయా. క్లిప్పులు బుక్ చేసుకుని వచ్చే టైంకి చచ్చిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. పెట్టుకుంటాకలేదు. ఆ క్లిప్లో ఎవరో పెట్టేసుకున్నారు. బుక్ చేసుకుంది ఏళ్ళే. డ్రెస్సులు బుక్ చేసుకుని కుట్టించుకుని వేసుకునే టైంకి లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు లేరండి. సెపరేట్ అండి. 3 మంది ఉన్నారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళకుండా ఉన్నవాళ్ళు 3 మంది. ఏది నీ అతిశయం? దేన్ని బట్టి అతిశయం? మనిషి ఎంతండి? శరీరంలో ఉన్న ప్రియులారా, మొత్తం ఎముకలన్నీ కూడా కాలిస్తే కాలుష్యం అని కొంత వస్తుందంట. దాన్ని అమ్మితే, పొడుము చేసి అమ్మితే ప్రియులారా ₹1.30 వస్తుందంటండి. చచ్చిపోయిన జంతువు చర్మం అమ్మిన 2,000 3,000 వస్తుంది. తెలుసా మీకు? ఉడత చర్మం అమ్మిన డబ్బులు వస్తాయంటండి. పులి చర్మం అమ్మిన డబ్బులు వస్తాయి. పుల్లు మంచి బిజినెస్ చెప్పాడని అడవులోకి వెళ్ళిపోకండి. అప్పుడు అసలు పుల్లును పట్టుకుని చర్మం తీయగలరా? కదా. మనిషి దేన్ని బట్టి అతిశయించడానికి? నిలిచున్నామంటే దేవుని కృప, ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని కృప, సజీవులు లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. ఆదివారం అండి పని దొరికిందండి, ఈ ఆదివారమే ఇస్తానన్నారండి, డబ్బులు అందుకే వెళ్ళిపోయానండి, ఈ ఆదివారం మట్టుకేనండి. అసలు ఈ పని చేయడానికి ఓపిక లేకపోతే, కాలు చేయి పడిపోతే పని చేయగలవా? చెప్పండి, చేయగలమా? ఓపిక లేకపోతే పని చేయగలమా? అందుకే దేవుని సన్నిధి దొంగలించొద్దు, దేవుని కనపరచండి. దేన్ని బట్టి అతిశయించొద్దు. బంగారు చైన్ చూసి అతిశయించొద్దు, ఉన్న వాటిని చూసి అతిశయించకండి, బ్యాక్గ్రౌండ్ చూసి అతిశయించకండి, బిల్డింగ్ని చూసి అతిశయించకండి, కారులు చూసి అతిశయించకండి. దేవుని కృపలో ఉంది. నేను ఒక మాట చెప్పనా? లగ్జరీ సౌకర్యం అనండి. లగ్జరీ అంటే విచ్చలవిడిగా డబ్బులు వాడి ఒకదాని తర్వాత ఒక కారు తర్వాత ఒక కారు, ఒక బైక్ తర్వాత ఒక బైక్, వేస్ట్గా డబ్బులు పోతున్నా కూడా కొనడాన్ని ఏమంటారు? లగ్జరీ. సౌకర్యం ఏంటో తెలుసా? ఉన్నదాన్ని జాగ్రత్తగా యాక్సిడెంట్లు పాలైపోకుండా, వర్షం పాలైపోకుండా, వాటి పాలైపోకుండా జాగ్రత్తగా, అందులో జాగ్రత్తగా వెళ్ళి, ఎముకలు పంచేవు, కాళ్ళు పంచేవు, నీరసంగా ఉండి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావడం, దాన్ని ఏమంటారు? సౌకర్యం. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి దేన్ని బట్టి అతిశయించొద్దు, అందాన్ని బట్టి అతిశయించొద్దు, బలాన్ని బట్టి అతిశయించొద్దు, బ్యాక్గ్రౌండ్ బట్టి అతిశయించొద్దు, ఉన్న వ్యాపారాలు బట్టి అతిశయించొద్దు, ఉన్న బలాన్ని బట్టి అతిశయించొద్దు, ఉన్న అందాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలంటే, నీ భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న, కృప చూపుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలంగా తెలుసుకుని వాటిని బట్టి, ఇట్టి వాటి అందు నేనేం చేస్తున్నానంటే, అలా ఎవరైనా దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆనందిస్తాడంట. మనం ఆయన్ని బట్టి అతిశయిస్తే ఆయన మనల్ని బట్టి ఏం చేస్తాడో ఆనందిస్తాడు. చూడండి, 1 కొరింథీ 31వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదవండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. చాలండి. హల్లెలూయా. అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలంటే ప్రభువునందే. ఏంటయ్యా నీ అతిశయం? బ్యాక్గ్రౌండ్ లేదా, పొలం లేదా, ఎకరం లేదా, కారులు లేవా, బైకులు లేవా, ఏమీ లేవయ్యా. మరి ఏంటి నీ అతిశయం? ఏం లేవండి, పరలోకం ఎంత చోటు దొరికిందండి నాకు. చాలామంది అంటారు, ఈ భూమి మీద 6 అడుగులు స్థలం నీకు సంపాదించుకోవాలి. 6 అడుగులు 7 అడుగులు స్థలం అంటే ఏంటిది? అది సమాధి కోసం. వాస్తవంగా మంచిగా సమాధి చేయబడాలి భూమి మీద, ఓకేనా? పరలోకంలో చోటు సంపాదించుకోవాలి. మనం ఎక్కడ సంపాదించుకోవాలో చోటు?
ఏమి లేకపోయినా ఎగురుతున్నావు, ఏమి లేకపోయినా సంతోషంగా ఉన్నావు, ఏమి లేకపోయినా ఆనందిస్తున్నావు, ఏంటయ్యా అని అడిగితే పరలోకంలో నాకు ఎంత చోటు దొరికిందండి, దానికోసమే బ్రతుకుతున్నానండి. మీరు ఎందుకు వచ్చారు యేసయ్య దగ్గరికి? వజ్రాల ముత్యాల మూటలు ప్రతి ఆదివారం ఇస్తాడనా? పరలోకంలో చోటు కావాలని, హల్లెలూయా, అక్కడ చేర్చబడాలని, యుగ యుగాలు అక్కడ ఉండాలని. అందుకే కదండి మనం వచ్చింది. అర్థమవుతున్నా ప్రియులారా? గమనించండి ఈ మాటని. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలంట. ఇంకొక అతిశయం మనకు ఉండకూడదు. నువ్వు ఏంటి నీకున్న గొప్పతనం అడిగితే, నేను క్రైస్తవునండి. ఏమయ్యా నువ్వు గేట్ దగ్గర ఉన్నావు, వాచ్మెన్గా ఉన్నావు, మనోడేమో హామానేమో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఏంటి నీ గర్వం? ఏంటి నువ్వు అసలు వంగవు నమస్కరించవు ఏంటి? నేను యూదుడిని. అసలు ఎప్పుడన్నా ఆ మాట సరదాగానే అనుకున్నావా? పోనీ ఇంటికి వెళ్ళాక ఒకసారి అద్దం దగ్గర చూసుకుని నేను క్రైస్తవుడిని అని అనుకో. నీ అంతరాత్మ చెప్పేద్దరు నువ్వు క్రైస్తవుడువా అనుకోండి. ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం దగ్గర నిలబడి నేను క్రైస్తవుణ్ణి, మీ పక్క వైపు తిరిగి అనండి ఒకసారి. ఆ మాటే చెప్పేస్తుంది రూఢిగా అనండి గట్టిగా, నేను క్రైస్తవుణ్ణి, ఐ యామ్ ఏ క్రిస్టియన్, ప్రైజ్ ది లార్డ్, క్రైస్తవుణ్ణి అనలేరా? అక్కడ అంటున్నాడు మొర్దెకై, ఏంటయ్యా నువ్వు వంగవో నమస్కరించవో మొక్కవో ఏంటి? అక్కడ రాయబడింది వంగక కనీసం ఇలా కూడా బెండ్ అవ్వట్లేదంట. హామాను వస్తున్నాడు, తీసుకొస్తుంటే ఇలా నిలబడుతున్నాడంట. ఎక్కడ? ఆ గేటు దగ్గర ఎలా నిలబడాలి అనాలి కదా. ఎలా నిలబడుతుందో తెలుసా? ఎలా నిలబడుతుంది? ఆడికేమో మామూలుగా లేదు పరిస్థితి. నాకు ఈ పదవి ఇచ్చాడు కానీ వీడు నమస్కారం చేయట్లేదు, వంగట్లేదు, నాకు అసలు ఈ పదం వల్ల ఉపయోగమే. ఇంటికి వెళ్ళి చెప్తున్నాడు, అక్కడ హామాను మొర్దెకై అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మొర్దెకై గేటు దగ్గర ఉన్నంతకాలం నా పదవి ద్వారా నాకేం లేదంటే, చిచ్చి ఉన్నా ఒకటే ఓడిపోయినట్టు, అందరూ గౌరవించిన తృప్తి అవ్వట్లేదంటే వీడికి. నిజంగా అందరూ చాలా లోకంలో చాలామంది రకరకాలలో ఉంటే ఎవరిని ఏమన్నారు, క్రైస్తవుల మీదే పడతారు. వీడు కడుపు చల్లగా ఉండ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మీద పడతారు? క్రైస్తవుల మీదే పడతారు, దేవుని బిడ్డల మీద పడుతుంటారు. వంగట్లేదంట, నమస్కరించట్లేదు, నిలబడి చూస్తున్నాడంట. హామానుకు పిచ్చి పెట్టేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య ఏమో ఓదారుస్తుందేమో, కొంచెం ఓదార్పునిస్తేమంటే, ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, వంగగా నమస్కరించకుండా ఉంటున్న వ్యక్తి, అతడు గనక యూదుల వంశం వాడైతే గనక నిశ్చయం నువ్వు నాశనం అయిపోతావురా, ఉన్నగానొక్కగానొక్క భర్త పోతావురా, నువ్వు ఎందుకు వీళ్ళు వాళ్ళతో పెట్టుకుంటున్నావు అన్నారు. పోతారా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి అని అంటుందండి ఆవిడ. హల్లెలూయా, పోతారు అంటుంది. ఎవరితో పెట్టుకుంటేంట? యూదుడైన మొర్దెకైతో పెట్టుకుంటే పోతావు, నిశ్చయంగా నువ్వు నాశనం అయిపోతావు. జయము నొందడం అనేది డిక్షనరీలో ఉండదు. ఒకవేళ ఎవరైనా నీ మీద చలరేగుతున్నా, కేకలు వేస్తున్నా, ఎక్కడో ఉద్యోగం దగ్గర, కులము దగ్గర, ఎక్కడో చదువులో ఎక్కడో నిన్ను అణిచేయాలని చూస్తున్నావు, దేవుని బిడ్డవైతే, క్రైస్తవుడు అయితే, పరిశుద్ధుడు అయితే, వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి అయితే గుర్తుపెట్టుకోండి, జయము నొందరు. ఓడిపోయినట్టు నువ్వు కనబడినా సత్యమే గెలుస్తుంది. కాదండి చెప్పండి. ఎప్పటి నుంచో ఉందండి ప్లాను, క్రైస్తవ్యాన్ని అణిచేయాలని, దేవుని బిడ్డలు లేకుండా చేయాలని. అన్నవాళ్ళు అందరూ పోయారు. ఇది ఆగుతుందా చెప్పండి? కొత్త సాక్ష్యాలు, కొత్త బాప్తిసాలు, కొత్త కార్యాలు, కొత్త మందిరాలు, కొత్త పరిచర్యలు, కొత్త వ్యక్తులు, ఏ శక్తి కూడా ఆపలేనట్టుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమెను చెప్పండి ఏముంది? అందుకే అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? ఒకవేళ మనం దేవుని బట్టి అతిశయిస్తూ ఉంటే, దేవుని బట్టి సంతోషిస్తూ ఉంటే, దేవుని బట్టి పరవశిస్తూ ఉంటే, ₹1,00,00,000 విలువైన మాట ఒకటి చెప్తాను, నిన్ను సిగ్గుపడినవాడు, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు.
ఈ నిరీక్షణ ఏం చేయదు. చాలా కాలం నుండి నమ్ముకున్నారండి దేవుణ్ణి. ఓ ఫలం లేదండి, ఏమి లేదండి, ఒక జాబ్ లేదండి, ఎదుగుదల లేదండి. పరీక్షలో ఉంచాడు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం. దేవుడు పరీక్షిస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. చాలా కాలం శ్రమలు అనుభవించాడు. ఎవరో యోబు. దీవెనలు ఇచ్చాడా లేదా? 10 దినములు మీకు శ్రమ, బైబిల్ లెక్క ప్రకారం. మరణం వరకు, అంతం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తాడా? ప్రైజ్ ది లార్డ్. పరీక్షలో ఉన్నావేమో, ఒకవేళ టెస్ట్లో ఉన్నావేమో, దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఈ శ్రమలు, ఈ గాయాలు, ఈ నలుగుడు, ఈ భయంకరమైన పరిస్థితి, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ ఇబ్బందులు, ఒకవేళ నీ నిరీక్షణ అంతా యేసయ్యేనా? శుభాగారు అన్నది నాకు చాలా ఇష్టం ఆ పాట. నాకున్న ఒకే ఒక ఆశ, నిజముగా నీవే యేసు, నిజముగా నీవే యేసు, నిజముగా నీవే. ఆలోచనలన్నీ నీరుగారిపోయి, అవకాశాలన్నీ చేయి దాటిపోయి, వెనకెవ్వరు లేరయ్యా, నాతో ఎవ్వరు. నిజముగా ఒక మాట చెప్పను, నువ్వు నమ్మడం నిజమైతే ఆయన నీ కార్యం చేయడం కూడా నిజమే. నిజంగా నీ హోప్, నీ ఆశ, నీ నిరీక్షణ, నీ అతిశయం ఆయననా? రాత్రి ఇక్కడ ఉంటే దేవుడు ఈ మాట మాట్లాడితే చాలాసేపు ఏడ్చాను. అయ్యా, ఇంకొక ఆశ ఏముందయ్యా, ఇంకొక గోల్ ఏముందయ్యా, ఇంకొక అతిశయం ఏముంది చెప్పండి. ఇప్పుడు జోసఫ్ గారి దగ్గరికి వెళ్ళి మీకున్న అతిశయం ఏంటని అడిగారని ఎవరన్నా, ఆటో అండి, టైర్లు అండి, టాప్ అండి, బిజినెస్ అండి అండ. ఆయన ఏమంటారు తెలుసా? నా అతిశయం యేసయ్య. అమ్మ, నీ జీవితంలో చాలామందిని కోల్పోయావుగా, నష్టపోయావుగా. నీ జీవితంలో అతిశయం ఏంటి? ఎలా బ్రతుకుతున్నావు? నా అతిశయం ఏంటంటే దేవుడు అండి. ఆ ఒక్క మాటతోటే బ్రతికేస్తా. ఇజ్రాయేల్ ప్రజలు అన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు కదా. అన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఒక్క ఆశ ఉందంట వారిలో. ఒక్క ఆశతో, ఒక్క ఆశ ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయించిందో తెలుసండి వారిని? 430 సంవత్సరాలు ప్రార్థన చేయించింది. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, ఇనప కొలుము, ఇనుము కొలుములోంచి ఒక ఇనప రాడ్లు అంటాడు అంటున్నాడు, ప్రజల్ని దంచుతూనే ఉండేవాడు అంటాడు. అలాంటి ఇనప కొలుములోంచి మిమ్మల్ని తీసుకొచ్చాను అంటాడు. ఇనుప కొలుములోంచి ఏం చేశాడంట దేవుడు మనల్ని? ఐగుప్తులో ఇనుప కొలుమంట, అలా కర్రగబెట్టే దాంట్లోంచి అలాంటి కొలుములోంచి తీసుకొచ్చాడంట. అలాంటి ఇనుప కొలుములో ఉండి ప్రియులారా 430 years వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ఒక్క ఆశ వారిని ప్రార్థన చేయించిందంట. ఒక్క ఆశ ఏంటో తెలుసా? ఆశ కూడా చెప్పన. మోషే అక్కడి నుంచి ఒకరిని చంపి పారిపోయాడుగా. మిరియాము ప్రవక్తని పని చేసింది. ఏమన్నా తెలుసా? రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఇక్కడ మిరియాము కొత్త నిబంధనలో అన్న మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని ప్రార్థన. ఈవిడేమో ఇక్కడ రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడని మిరియాము ప్రవక్తని పనిచేసిందంట. కాపాడిందంట వాళ్ళందరూ చెదిరిపోకుండా 40 సంవత్సరాలు. ఒక్క ఆశ వారిని ఏం చేయించింది తెలుసండి? ప్రార్థన చేయించిందంట. ఒక్క ఆశ. ఈ నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదంటే, ఏంట్రా నీ అతిశయం ఏంటి అని అడిగితే, మీ చదువు చెప్పకూడదు, జ్ఞానం చెప్పకూడదు, అది చెప్పకూడదు. ఓకే, చెప్పాల్సి వచ్చి చెప్పండి, కానీ నీకు అతిశయం ఏముందంటే, నా అతిశయం దేవుడేనండి. ఒక్కొక్కడు తినేదాన్ని అతిశయంగా చెప్తాడు, ఒక్కొక్కడు త్రాగేదాన్ని అతిశయంగా చెప్తాడు. తినేదాన్ని ఎలా చెప్తాడంటండి? చెప్తాడు తినేదాన్ని. మీకులా కాదు, నేను కూర్చున్నాను 2-3 ప్లేట్లు లేపేస్తాను, అది పెద్ద గొప్ప. కుటుంబం తినాల్సి నువ్వు ఒక్కడవి తినేదంటే గొప్పదే, దెయ్యం అది. ఒకడు అంటాడు, నేను కాయ ఎత్తానంటే నీళ్లు కలుపుకోకుండా తాగేస్తాను. నువ్వు కలిసిపోతావుగా మట్టిలో. నీళ్లు కలపగా నిన్ను ఎక్కడ కలిపేస్తారు? కలిసిపోతావుగా. అతిశయమా? అసలు సిగరెట్టు
చుట్ట తిప్పి కాల్చానంటే లోపల నిప్పంటుకోకుండా చుట్టంతా కూడా అయిపోద్ది. అది పెద్ద అతిశయమా? చుట్ట కాలుతాకి హల్లెలూయా. అతిశయం అండి అది, చెప్పరేటండి. గొడవకి వెళ్ళానంటే తిరిగి ఉండదు, అతిశయమా? ఏం అతిశయం అండి? చెప్పుకోవలసిన, మనం సిగ్గుపడాల్సిన విషయంలో కొన్నిసార్లు అతిశయిస్తున్నామంట. కొన్ని సిగ్గుపడాల్సినవి ఉన్నాయి, విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి, అవి చాలా సిగ్గుప్రియులారా. ఎవరిని బట్టి మనం అతిశయించాలంటే ఆయన్ని బట్టి అతిశయించాలి. ఎవరైనా నిన్ను అడిగితే, దేవుని బిడ్డలుగా ఉన్న మిమ్మల్ని అడిగితే, నీ అతిశయం ఏంటి? ఏమీ లేదా, రూపాయి లేదా, బ్యాంక్ బ్యాలెన్స్ లేదా, ఇంట్లో గ్యాస్ లేదా, ఏమీ లేదా, నీ అతిశయం ఏంటి చెప్పండి. ఒక అతను ఉన్నాడండి, అతని పేరు నాకు గుర్తులేదు, కానీ అతని తల మీద యూరిన్ పోస్తారండి కొంతమంది. యూరిన్ పోసి అతను పిలిచి, ఆ వ్యక్తిని పిలిచి జాయ్ఫుల్ నాయిస్, సంతోషకరమైన శబ్దం చేయి అంటే అతను లల్లల్లల్లల్లల్ల లల్లల్లల్లల్ల అని పాడుతూ ఉంటాడు అంటాడు. మరలా అతను నెత్తి మీద యూరిన్ పోసి, క్రిస్టియన్ అనమాట అతను, అతని తల మీద అందరూ ఒక 4-5 యూరిన్ పోసి జాయ్ఫుల్ నాయిస్ చేయి అంటారంట. ఆనందకరమైన శబ్దం చేయి అంటే అతను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రియులరా సంతోషకరమైన శబ్దం చేస్తారు. నిజం చెప్పండి, ఒక్క మాట మిమ్మల్ని ఎవరైనా అంటే, ఏదైనా నేను అంటాను, ఎవరు చిన్న మాటను మనం ఫీల్ అయిపోకూడదు, ఏది మన సంతోషాన్ని దొంగిలించకూడదు. ఏదైనా ఉంటే సంతోషం, లేకపోతే బాధ కాదు. ఉన్నా లేకపోయినా, అందుకే కలిమి అందును లేమి అందును, దీనస్థితి అందును హీనస్థితి అందును సంపన్న స్థితి అందును ఉండటం నాకు తెలుసు అంటాడు పౌలు గారు. ఏసీ రూమ్లో పడుకోవడం మీకు తెలియాలి, అదే టైంలో రోడ్డు పక్కన పడుకోవడం కూడా అది రాదు మనకి. పడుకోగలరా? మన బ్రదర్స్ అందరికీ కూడా చేతులెత్తి 2 మనసుతో 2 చేతులతో నమస్కరించాలి. ఎందుకో తెలుసండి, సువార్తకు వచ్చినప్పుడు అక్కడ పడుకుంటున్నారు, టిఫిన్ ఉన్నట్లేదు. పనసకాయ పెడితే వాళ్ళు మాకు టిఫిన్ ఉన్నట్టు, పనసకాయ పెట్టకపోతే లేనట్టు. ఉప్మా సరుకులు కూడా కొన్నారు, మనం చేయనివ్వలేదు, టైం లేక, టైం పొద్దుట వెళ్ళిపోవాలని. అక్కడ పడుకుంటున్నారు, స్నానాలన్నీ బయటే, మొత్తం బయట, అడవంతా ఇంక వెళ్దే కదా, ఏముంటాయో తెలియదు అక్కడ. రాత్రులు ఒకసారి నేను ఒక చోటకు వెళ్ళి అర్ధరాత్రి ఇలా బయటకు వస్తే ప్రియులారా, ఇలా చూస్తే అంత కేకరమైన చీకటే. వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారా బాబు అని దెబ్బకు మళ్ళీ చర్చిలోకి వెళ్ళిపోయాను. దురాత్మల గాట్లకి భయపడి కాదు, మామూలుగా. కానీ ఆ స్థితి కూడా మనకేమవ్వాలి? మనకి ఎక్కువ ఒక స్ట్రాటజీ అలవాటు అయిపోయింది, ఒక లగ్జరీ అలవాటు అయిపోయింది, ఒక స్థాయి అలవాటు అయిపోయింది. నేనంటే ఈ క్వాలిటీ ఉండాలి, ఈ క్వాలిటీ తిండి తినాలి, ఇది ఉండాలి, లేదో అది కూడా మనకు అలవాటు అవ్వాలి. అది అలవాటైతేనే, నేను అంటాను, కోటీశ్వరులు పేదోళ్ళుగా బ్రతకడం చాలా కష్టం. పేదోడు కోటీశ్వరుడిగా బతికేయచ్చు, కోటీశ్వరుడు పేదోడుగా బ్రతకాలంటే కష్టం. మనం ఈ జాగ్రత్తగా ఈ సమానత్వాన్ని జాగ్రత్తగా ఇది బ్యాలెన్స్డ్గా వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. ఒకటి చెప్పనా, మనిషిని ఆకలి నడిపించినంతకాలం మనిషికి ఏ కష్టాలు, తిప్పలు, బాధలు, వ్యాధులు లేవు. ఆకలి నడిపించింది. చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాడు, ఆకలిది. ఎక్కడికి వెళ్ళి పని చేశాడు, ఆకలిది. ఎక్కడికి వెళ్ళి కష్టపడ్డాడు, ఆకలిది. అర్థమవుతున్నా ప్రియులారా? ఏదైనా మోసాడు, ఆకలిది. ఎంత బరువైనా మోసాడు, ఆకలిది. ఎన్ని తిట్లైనా పడ్డాడు, ఆకలిది. ఇప్పుడు ఏమి నడిపిస్తుందో తెలుసా? ఆశ నడిపిస్తుంది. ఆకలి కదా, ఏమి నడిపిస్తుంది? ఆశ. ఎదురింట్లో 70,000 రూపాయలు ఫ్రిడ్జ్ ఉంది, మనకు కనీసం ఒక్కొక్క 5,000 ఎక్స్ట్రాగా ఉండాలి. ఇదిగో ఓయ్ నిన్నే వినపడుతుందా? 5,000 ఎంత ఉండాలి ఎక్స్ట్రాగా? ఆ అమ్మాయి మొన్న బల్లారాధనకి 2,000 రూపాయలది వైట్ది మెరుపులు మధ్య మధ్యలో గోల్డ్ తీగ ఉంది, అది వేసుకొచ్చింది. ఇవన్నీ చూస్తారు, అన్ని తీగలు చూస్తారు, తీగలు. అయితే నాకు 3,000 రూపాయలది నువ్వు బల్లారాధన కొంటావా? కొనం. ఎప్పుడో తెలుసండి, ఇది బల్లారాధన వస్తుందనగా ఉంటుంది అనమాట గొడవ. ఆ బల్లారాధన లేదని నేను రాను, నువ్వే వెళ్ళు, నేను రాను. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. నీ అతిశయం ఎవరు తమ్ముడో? నీ అతిశయం ఎవరు? చెల్లి నీ అతిశయం ఎవరన్నా? నీ అతిశయం ఎవరు? తల్లి నీ అతిశయం ఎవరో? నీ అతిశయం యేసయ్యే నీ అతిశయం అయితే ఫీల్ అవ్వ. చాలామంది అంటారు, స్లాబ్ వేసిపోయారా, ప్రహారీ కట్టిపోయారా,
అప్పు చేసైనా పక్కన కొనేసి షెడ్ వేసేపోయారా, ఓ రేంజ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ అంత ఇలా ఉండాలి అంటాడు. నేను అంటాను, దేవుడు నాకు ఇస్తే స్లాబ్ వేస్తాను, దేవుడు నాకు ఇస్తే ప్రహారీ కడతాను, దేవుడు నాకు ఇస్తే కొత్త కారు కొంటాను సేవ కోసం, దేవుడిస్తే చేస్తాను. కానీ గొప్ప కోసం మనం ఏం చేయకూడదు, అప్పు చేసి పప్పు కూడి అంటారు కదా, గొప్ప కోసం చేయకూడదు ప్రియులారా. దేవుడిస్తే చెయ్యి, దేవునికి ఇస్తే ఉండు. ఒక్కొక్కడు ఉంటాడు గొప్పలోడు, అంత గొప్పే, అన్నీ గొప్పలే. కప్పలు అనుకున్నాయంటో చెరువులో ఉండి బ్యాక్ 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 అంటున్నాయంట చెరువులో. ఎలా అండి, బ్యాక్ బ్యాక్ కాదు, బ్యాక్ 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 అంటున్నాయంట. అంటుంటే కప్పలని అనుకున్నాయంట. ఒక కప్పతో మాట్లాడుతుందంట, కప్ప కప్ప, మన వల్లే అసలు చెరువుకి అందం, మనం లేకపోతే చెరువుకి అందం లేదు, ఈ శబ్దాలన్నీ మన ద్వారానే వస్తున్నాయి అని చెప్పి. కప్ప చూడండి ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. 4 నీళ్లు కొంచెం పోగుపడినప్పటికి వచ్చి రాత్రులు మళ్ళీ పడుకొని బ్యా బ్యా అంటుంటాయి. మళ్ళీ టైమింగ్ అయ్యి ఒక కప్ప ఫస్ట్ రాగందే వెనకాల మరలా 4 కప్పలు రాగందే, దాన్ని ఎన్నుకుంటాయి. ఒక దాన్ని నువ్వు బాగా అరుస్తున్నావు, స్వరం బాగుంది, మెలోడీగా ఉందని ఒక దాన్ని ఎన్నుకుని అరుస్తూ ఉంటాయి. ఈ వెనకాల 4 కప్పలు బ్యాక్. ఇప్పుడు దేవుని కృపలో నీళ్లు నిలబడలేదు ఇక్కడ, మాకు నిద్ర ఉండదు రాత్రులు, చుట్టూ కప్పలే. హల్లెలూయా. అయితే ఒకరోజు ఆ చెరువు ఎండిపోతుందంట. ఎండిపోతుంటుంటే 2 కొంగలు వచ్చి అందులో చెరువులు ఏవో తింటూ ఉంటాయంట. బడాయి ఎక్కువండి ఎవరికే, కప్పలకు బడాయి, లేనిపోని అని తెచ్చుకుని బడాయి. చుట్టాలు వచ్చారనుకో ఏది ఉంటుంది వేసి పెట్టు. రొయ్యలు ఆ రోజే, పీతలు ఆ రోజే, చేపలు ఆ రోజే అండి. వీడు 10,000 అప్పు తీసుకుని పులస చేప కొంటున్నాడండి. వీడికి అవసరమా చెప్పండి, అవసరమంటారా? చచ్చిపోతావు తినకపోతే, పులస తినకపోతే పరలోకం రావద్దని చెప్పాడు దేవుడు. బడాయి పనులు ఉంటాయి కొంతమందికి. అయితే కొంగలు వచ్చి అన్నాయంట, మేము వేరే ఏరియా చూసుకున్నాం, ఇది ఎండిపోతుంది, సమ్మర్ వచ్చేసింది, నేను తీసుకెళ్తాం అన్నాడు. మీరు వెళ్ళిపోతారు, మేము ఎలా వస్తాం అని ఎవరన్నారంట? కప్ప. ఒక కప్ప ఉందంట అందులో. ఆ కప్ప ఉన్నది ఒక కప్పే, కానీ చెరువంతా గోలే. ఎన్ని కప్పలు ఉన్నాయి? అందుకే సంఘంలో ఒక కప్ప లాంటి వాళ్ళు ఉంటే గోల చెరువంతా గోల ఉన్నది, కానీ 100 కప్పలు అరిచినట్టు అరుస్తుంది అన్నమాట. మరి ఏ యాంప్లిఫైర్ వాడుతుందో, ఏ సౌండ్ సిస్టమ్ వాడుతుందో, ఏ మిక్సర్ వాడుతుందో తెలియదు, కానీ అంత సౌండ్ వచ్చేది దానికి. ఎవరికి? మిమ్మల్ని ఏమని అన్నా నేను చెప్పండి, ఎవరికండి? కప్ప. అప్పుడు 2 కొంగలు అన్నాయంట, నేను తీసుకెళ్తాను అన్నాయంట. తీసుకెళ్తానంటే ఎలా తీసుకెళ్తాను? ఎలాగోలని తీసుకెళ్తాయి కదా, ఉండొచ్చుగా. బడాయి దీనికి. ఎవరికి? మీరు చుట్టాలేంటి కప్పకి? మీరు ఎవరికండి? బడా ఎక్కువ, బతుకు తక్కువ, బడా ఎక్కువ దీనికి కప్పకి. అయితే కొంగలు అన్నాయంటే ఇటో కర్ర పట్టుకొని తీసుకెళ్తాం, మధ్యలో నువ్వు పట్టుకో అన్నాయంట. అగ్రిమెంట్ అయిందంట మంచిగా, జాగ్రత్తగా తీసుకెళ్ళను, మరి నన్ను పడేయొద్దు, నేను అక్కడ వెళ్ళకపోతే ఆ చెరువుకి అందం ఉండదు, సౌండ్ అంతా నాదే అని చెప్పేసి కప్ప ఒప్పందం చేసుకుని మొత్తం మీద వెళ్తుంటే మధ్యలో కర్ర పట్టుకున్నాయంట. తీసుకుని వెళ్తే పిల్లలు కింద నుంచి అరుస్తున్నారంట, కేరంత రే భలే చూడు కింద నుంచే వెళ్తున్నాయంట అండి. 30లో 40లో వెళ్తాయి, పెద్ద స్పీడ్ కూడా వెళ్తలేదు అవి కొంగలు, పెద్ద స్పీడ్లో తీసుకెళ్తారు కింద నుంచి కొంగలు చప్పట్లు కొడుతూ రే పిల్లలు అంటున్నారంట, రే ఎవరికి వచ్చింది రే ఆలోచన, అసలే ఇటో కొంగ పట్టుకుంది, మధ్యలో కప్ప ఎవరికి వచ్చి ఉంటుంది, కప్పకు వచ్చిందా కొంగకు వచ్చిందా అని అరుచుకుంటున్నారంట. ఎక్కడుండి? కప్పకి ఏమెక్కువ? బడాయండి. ఇంట్లో రూపాయి ఉండదు, 10,000 రూపాయల షర్ట్ ఇడికి బడాయి అండి. 1 రూపాయి ఉండదు, 4 లక్షల రూపాయల బైక్ ఇడికి బడాయి వేసాలండి, బడాయి పనులు. ఎవరికి? కప్ప. ఎవరికి వచ్చింది? కొంగకు వచ్చిందా, కప్పకు వచ్చిందా అనండి. అంటే కొంగలు 2 చాలా తగ్గించుకుని, ఆలోచన వచ్చిన జ్ఞానం దానిదైనా ఏమి మాట్లాడకుండా తగ్గించుకుని ఎగురుతూ వెళ్తున్నాయి. కప్ప అందంట, కర్రను వదిలేసి కిందకు చూసి నాకే వచ్చింది అన్నట్ట. దెబ్బకి కప్ప ఎక్కడికి వెళ్ళిపోయింది? బడా అంత ఏమై చచ్చూరుకుందంట.
చెరువుకు నిన్ను బట్టి అందమా? బడాయి మాటలు, బడాయి పనులు, బడాయి సోకులు, బడాయి పనులు దేవుని బట్టి ఏం చేయకూడదు? అతిశయం, ఎవరిని బట్టి అతిశయం, ఎవరిని బట్టి సంతోషం, ఎవరిని బట్టి పరవశం, ఎవరిని బట్టి ఆనందం అంటే మన ఆనందం ఎవరై ఉన్నారు? యేసయ్య. బడాయి మాటలు మాట్లాడకండి, బడాయి పనులు చేయకండి. బ్రతుకు తక్కువ బడాయి ఎక్కువ అంటారు చూసారా, అలాంటి పనులు మనం చేయకూడదు. దానికి తగినట్టుగా మనం బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా పొగుడారా పాట బాగా పాడవని, అసలు ఎవడో రాదు, అసలు ఎవరికి వచ్చు, నేను పాడినట్టు ఎవరు పాడలేరు అనొద్దు. దేవుని కృపండి బాబు. అన్న వాళ్ళు నిలుచున్నారు, నేను కూడా సమానమే దేవునితో అన్న దోత ఏమైపోయింది? నీ అతిశయం ఎవరో? నీ పిల్లల అతిశయం ఎవరో? భర్త అతిశయం ఎవరో? బ్యాక్గ్రౌండా అతిశయం ఎవరో? మీ మాంగారా అతిశయం ఎవరో? మీ అత్తగారా అతిశయం ఎవరో? బ్యాంక్ బ్యాలెన్సా అతిశయం ఎవరో? పొలమా, ఫలమా, ధనమా? అతిశయం ఎవరై ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అతిశయించువాడు ప్రభువునందే ఏం చేయాలంట? అంతే. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఇంకొక అతిశయం మనకు ఉండకూడదు ప్రియులారా. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఒక మహారాజు దేవుని మందిరం కోసం కోట్లు ఇచ్చాడు, బంగారమే ఇచ్చాడు, రేకులు ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, ఇనుము ఇచ్చాడు, చలువరాతిని ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసండి? 29:14 మొదటి దినవృత్తాంతాలు 29:14 చదవండి. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు, ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు. నిజంగా ఇచ్చాడా లేదా? యుద్ధాలు చేసి సంపాదించాడా లేదా? దేవుడు అతనికి విజయం ఇచ్చాడా లేదా? హలో కదా. కానీ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇలా మనఃపూర్వకంగా ఇవ్వడానికి ఇచ్చే సామర్థ్యం మాకు ఎక్కడదయ్యా? నువ్వు బిర్యానీ తినేసి ఎందుకు స్టేటస్ పెడతావు? తిన్నావు, అవతలో ఏం చేయమని? ఆడు గెంజిని ఉల్లిపాయ మొక్క స్టేటస్ పెట్టుకోవాలి కదా. నేను ఒక మాట చెప్పనా? కించపరిచే పనులు చేయకండి, తక్కువగా చూసే పనులు చేయకండి, ఎదుటివాడిని తక్కువగా మాట్లాడే పనులు చేయకండి. దేవుడికి నచ్చని ప్రక్రియ అది. ఎదుటివాడిని కించపరిచే పనులు స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి, చదువుని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అందాన్ని బట్టి, కులాన్ని బట్టి తక్కువగా ఏం చేయకూడదు. సామర్థ్యం, శక్తి నాకెక్కడదయ్యా? నువ్వు ఇచ్చిన దాంట్లో స్వసంపదలోనే నీకు మరలా ఇస్తున్నావు, నా ప్రజలకు ఎక్కడదయ్యా? నాకు ఆ మాట బాగా నచ్చి ఈ కవర్ మీద వేసానండి. చదివారు అసలు ఇది? ఏం చూసుంటారేమో మీరు. బొమ్మ బాగుంది, కలర్ బాగుందని చూసారేమో. సామర్థ్యత ఎక్కడదండి? చూడండి ఒకసారి మీరు 44:8 చదవండి, కీర్తనలు 21:1 చదవండి, కీర్తనల గ్రంథం 27:8-9 చదవండి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. 21:1 అండి. 44:8లో మనం చూస్తే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఎవరిని బట్టి అతిశయపడుతున్నారంట? రోజంతా అనండి, రోజంతా నిజంగా దేవుడే మన అతిశయమా? రోజంతా ఎవరై ఉండాలి మన అతిశయం? అది. నేను ఒక చిన్న సీక్రెట్ చెప్పను, మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీకోసం చెప్పుకోవడం మానేయండి, దేవుడి కోసం మాట్లాడుకోవడం మొదలుపెట్టండి. మరి ఎవరైనా తగిలితే మన కోసం చెప్పేయాలని ఆశ వదలరు. ఒక్కొక్కరు మనం దొరికామా గంట తినేస్తారు. ఇంటర్మీడియట్లో అలాగా, సెకండ్ ఇయర్లు ఎలాగా, డిగ్రీలు అలాగా, ఒకటో క్లాసులు ఎలాగా, అర్థమైందా? తినేస్తూ ఉంటారు పిల్లలు. ఎక్కువ ఎవరి కోసం మాట్లాడాలి మనం? విలియం కేరీ అనుకుంటా అంటాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవునితో మాట్లాడతాను, అందరిలో ఉన్నప్పుడు నా రక్షకుని కోసం మాట్లాడతాను. ఎంత బాగుందండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడతాడంట? రక్షకుడితో మాట్లాడతాడంట. అందరిలో ఉన్నప్పుడు రక్షకుని కోసం ఏం చేయాలి? మాట్లాడాలి. అతిశయం, దినమెల్లా మన అతిశయం ఎవరై ఉండాలి? అసలు మాట్లాడకూడదు కూడా. ప్రైజ్ ది లార్డ్.
ఎవరన్నా బిల్డింగ్ కొంచెం బాగోలేదు అనుకోండి, వీళ్ళు బిల్డింగ్ బాగుంది అనుకోండి, మాది మీకులా కాదు, మాకు చాలా స్ట్రాంగ్ కట్టారు, మాకు చాలా గట్టిగా దీని మీద 8 వేసుకోవచ్చు, నిన్ను కూడా కట్టొచ్చు పైన. వద్దు, దేన్ని బట్టి అతిశయించొద్దు, వాక్యాన్ని బట్టి అతిశయించండి, అభిషేకాన్ని బట్టి అతిశయించండి, దేవుడిచ్చిన కృపను బట్టి అతిశయించండి, రక్షణ బట్టి అతిశయించండి, పరలోకాన్ని బట్టి అతిశయించండి, మీరు కలిగి ఉన్న రాజును బట్టి అతిశయించండి. చెప్పాలి గట్టిగా. చూడండి 21:1 చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి ఏం చేస్తున్నాడు? సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా రాజు. రాజు ఎవరు? దావీదు. నీ రక్షణ బట్టి సంతోషిస్తున్నాం, నీ బలమును బట్టి అతిశయిస్తున్నాం. అందుకే బైబిల్లో నా వలన బలము నొందిన నరుడు ధన్యుడు. బలం ఎక్కడి నుంచి రావాలి? నువ్వెన్ని టాబ్లెట్లు వేసుకో బలానికని, నాటుగుడ్లను ఉడకబెట్టుకుని తిని వచ్చిందా బలం? చెప్పండి, వచ్చిందా? ఆ జ్యూసులు, ఈ జ్యూసులు, ఆ పసరా, ఈ పసరా, యాపాకుల పసరా, జిల్లెడాకుల పసరా, ఆ పసరా, ఈ పసరా, బలం వచ్చిందా? చెప్పండి. బలం ఇచ్చేది ఎవరు? ఆయనే. వైద్యం తప్పంటలేదు నేను, కానీ బలం ఎవరు ఇవ్వాలి? ఒక ఆవిడ పాట పాడుతుంది, నాకు బలం ఉన్నంతకాలం వెళ్ళే దేవుని సంధికి, బలమంతా పోయాక రోజు ప్రతి శనివారం వెళ్ళి పరిచర్య చేసేయాలని ఉంది. చేయగలుగుతారా? దేవుని బట్టే ప్రతిరోజు మనం అతిశయించాలి. నీ అతిశయ కారణం ఏంటి? నా సత్య మార్గము నీవే, నా జ్ఞాన బలము నీవే, నా అతిశయము, నా ఖ్యాతి ఘనతలు, నా నీతికి ఈ స్థితికి. ప్రైజ్ ది లార్డ్. అతిశయం ఎవరండి? చెప్పండి. ప్రభువుని బట్టి అతిశయిస్తే తప్పేం లేదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. చూడండి మీరు ప్రియులారా, ఒకసారి 1 కొరింథీ మనకు తెలిసిన వాక్యం అది ఒకసారి చూడండి. 1:27, 28, 29 కూడా చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. జ్ఞాని, నేను చాలా జ్ఞాని, దేవుడు లేకపోయినా నేను జ్ఞానిని, అన్నీ తెలుసుకున్నాను, అతిశయిస్తాడేమో అని వెర్రోడిని ఎదురుగుండా పెట్టి వాడుకుంటాడంట. అరే నేను జ్ఞానిని, నేను నిలబడలేకపోతే నువ్వెలాగా నిలబడ్డావు అని అడిగితే, ప్రియులారా, దేవుని బట్టి. చూడండి, పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు, ఏమన్నా తెలుసా? ఒరే వీళ్ళు విద్య లేని పామరులు కదా, జ్ఞానం లేని వాళ్ళు కదా, వీళ్ళకి ఇంత పాండిత్యం, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లోపొకడు అంటున్నాడు, వీళ్ళు యేసుతో కూడా. ఇప్పుడు జ్ఞానులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఎవరంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, అవునా కదా? పేతురు, యోహాను ఎవరో హైలెస్సో అని ఇలా వల వేసుకుని చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళెవరో జ్ఞానులు. ఆ జ్ఞానులకి వెర్రోళ్ళు చెప్తున్నారంట వాక్యం, సత్యం. ఇంకా ఆడు జ్ఞాని అతిశయించడానికి ఏమైనా ఉందా? లేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా ప్రియులారా? నీ అతిశయం ఏంటి? యేసయ్యే అయి ఉండాలి. అక్కడ అంటాడు, కింద కూడా చదవండి, ఇంకా దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను వెర్రోడిని, నాకేమీ రాదు ప్రభు అంటే నేను వాడుకుంటాడంట దేవుడు. నేను తెలివైనోడిని, నాకు అన్నీ తెలుసు అని అన్నారంటే నీకేమీ తెలియదునంత. నాకు అన్నీ తెలుసు అనుకున్నోడికి ఏమీ. చూడండి, ఒక్కొక్కడు ఇలా అన్నా బాధపడద్దు. పెయింటింగ్ వచ్చు, వైరింగ్ వచ్చు, ఫైటింగ్ వచ్చు, తాపి పని వచ్చు, డ్రైవింగ్ వచ్చు, వడ్రింగ్ పని వచ్చు అండి. తర్వాత ఇంకేదైనా చేస్తాడు, గొయ్యలు తవ్వుతాడు, గొయ్యలు పూడి చేస్తాడు, బోల్డని పనులు వచ్చు అండి. ఇన్ని వచ్చినోడు ఒక్క పనిలో స్థిరంగా ఉండడు. మనోడు ఆలోచించుకుంటాడు సంవత్సరాలు 70, 80 సంవత్సరాలు. ఎందుకు ఆలోచించుకున్నావు? ఏ పనికి వెళ్ళాలో తెలియట్లేదు అంటాడు.
అందుకు వచ్చిన ఒక పనిలోనే మనం జాగ్రత్తగా ఉంటే, తన పనిలో నిపుణత కలిగి ఉంటే ఎవరు ఎదుటి నిలబడతాం? అందుకు వచ్చిన ఒక పని జాగ్రత్తగా చేసుకోవాలి. దేన్ని బట్టి మనం అతిశయించు, సూర్యుడు తన సౌరత్యాన్ని బట్టి అతిశయించకూడదంట. వెర్రివాడిని నేను అని అనుకుంటే దేవుడు నేను ఏం చేస్తాడో చెప్పండి. చూడండి, జ్ఞానం కలిగిన వాళ్ళు తొందరగా నమ్మరు సువార్త. తెంగరోళ్ళు తొందరగా ఏం చేస్తారు? చదువు లేని వాళ్ళు తొందరగా నమ్మేస్తారు. అన్న చెప్పాడు చూడండి, ఒకసారి ఒకడు కడుపు నొప్పి వస్తేనంట, ఆ కడుపు నొప్పి రాగానే ఏ చదువు లేని వాళ్ళు డైరెక్ట్గా నూనె సీసా పట్టుకుని దేవుని సందుకు వచ్చేస్తారంట. ఈ చదువుకున్నవాడు ఎక్స్రే తీస్తాడు, అవి తీస్తాడు, ఇది తీస్తాడు, అన్నీ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, 10 హాస్పిటల్ తిరుగుతాడు. ఈ లోపు ఇప్పుడు తగ్గిపోయి సీసాకే పట్టుకుని నూనె రాసుకుని తగ్గిపోయి నెమ్మదైపోద్ది. మన వాడికి అప్పటికి 50,000 అయిపోద్ది బిల్లు. అన్నీ తిరిగేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడో? సీమేజ్రీ హల్లెలూయా. అన్నీ ప్రియులారా, అన్నీ తిరిగేసిన తర్వాత సీమేజ్రీ నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. నీ పాదములే దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే. మిక్కిలి బ్రోకేద బ్రోకేద బ్రోకేద, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే. యేసుని తోడా ఎవ్వరు సాటి, యేసుని తోడా ఎవ్వరు సాటి. దేవరే ప్రోవవే ప్రోవవే ప్రోవవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అన్నీ అయిపోయాక, మొత్తం తిరిగాక, హల్లెలూయా, దేవుని దగ్గరికి వచ్చి నీ చరణములే. అసలు ముందే నమ్మితే పొందితి పొందితి ఎన్నో దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ప్రియులారా, అతిశయం ఎవరు? నీ అతిశయం, నీ సంతోషం ఎవరు? నీ ఆనందం ఎవరు? నీ పరవశం ఎవరు? ఇసన్న గారు ఒక పాటలో, ప్రియులారా, అఫ్మేజ్రీ తమ్ముడు ఒక పాటలో చాలా బాగుంటుంది. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము. యేసయ్యా 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 యేసయ్యా, పరవశం అవ్వట్లేదు. నీవే నీవే నా అతిశయము. నన్ను చూసి నేను పాడడం చూసి మీరు పరవశం అవడం కాదు, మీరు పాడతా యేసయ్యని చూసి పరవశం అవ్వాలి. నన్ను చూసి పరవశమయ్యారంటే కొంతకాలం ఉంటుందా, లేకపోతుంది. ఎవరిని చూసి పరవశం అవ్వాలి? యేసయ్యా నా యేసయ్యా. సి మైనర్. ప్రైజ్ ది లార్డ్. అతిశయము నీవే, ఆనందము ఆరాధన, అతిశయము నీవే, యేసయ్యా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా
కృపలో అనుక్షణం నా అతిశయము ఆనందము నీవే ఆరాధన అతిశయము ఆనందము. ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకి. అతిశయము ఆనందము ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. గలతీ 5వ అధ్యాయం 25-26 వాక్యాలు చూడండి ఒకసారి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరి యందొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము. మనం అతిశయించాలంటే దేవుని బట్టి అతిశయించాలి, కానీ ఒకరిని బట్టి ఒకరు వృధాగా ఏం చేయకూడదు. అందరూ చెప్పండి, వృధాగా అతిశయించకూడదు. అంటే అతిశయించడానికి కారణం ఉండాలి. నీళ్లు వృధా చేయకూడదు అంటే అర్థం ఏంటి? ట్యాప్ దగ్గరికి వెళ్ళి అసలు ఇప్పకూడదనా? కావలసినంత ఏం చేయాలి? వాడుకుని ట్యాప్ ఏం చేయాలి? అది వృధాగా అతిశయపడొద్దంటే దేవుని బట్టి మనం ఏం చేయాలంటే అతిశయించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చూడండి, 2 కొరింథీ 12 1, 2, 3 చదవండి. కొరింథీ పత్రిక. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు. ప్రారంభంలో ఏమంటున్నాడు? అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడాల్సి వచ్చింది అనండి అందరూ. నిజంగా మనం ఏమైనా అతిశయపడొచ్చా? అతిశయపడడం మనకు తగదు, కానీ అతిశయించవచ్చు. ఎవరిని బట్టి? ఆయన ఇచ్చిన వరాలను బట్టి, ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి దేవునికి మహిమ కలిగేటట్టుగా చెప్పొచ్చు. అయ్యా నాకేమీ తెలియదు కానీ దేవుడు ఇది ఇచ్చాడు, నాకేమీ రాదు దేవుడి కార్యం చేశాడు. హల్లెలూయా. ఏమీ చేత కాదు కానీ నాకు కృపిచ్చాడు. సంగీతం నాకు రాదు కానీ పాటలు రాసే కృపిచ్చాడు. కీబోర్డ్ నేను నేర్చుకోలేదు కానీ వాయించే కృపిచ్చాడు. ప్యాడ్స్ని ఎక్కడ నేర్చుకోలేదు కానీ కొట్టే కృపిచ్చాడు. నేను పాస్టర్ గారి వంశంలో పుట్టలేదు కానీ సేవకు వచ్చే కృపిచ్చాడు. ఇలాగా ప్రభువునందు మనం ఏం చేయొచ్చు? ఆయన్ని గొప్ప చేస్తూ. ఎందుకు అతిశయిస్తున్నాడో పిల్లలు అక్కడ వ్రాయబడి ఉంది చూడండి ఒకసారి. ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ప్రభు దర్శనమును గూర్చి ప్రత్యక్ష పౌలు గారికి వచ్చిన దర్శనాలు ప్రత్యక్షతలు ఎవరికైనా ఉన్నాయా? అయినా అతిశయపట్టలేదంట. చదవండి. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఈయనే. హలో, ఈ పౌలు గారే ఎవరినో చెప్పినట్టు చెబుతున్నాడు. 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయాడంటండి. ఏ ఆకాశంలోకి? అసలు మీరు ఎవరైనా చర్చిలో ఉండి ఇలా ప్రార్థన చేసుకుంటూ మీ ఆత్మ అలా వెళ్ళిపోయింది అనుకోండి, ఒక్కసారి పరలోకం కనుక మీరు వెళ్ళొస్తే వారం అరగంట సాక్ష్యం ఉంటుంది ఇక్కడ. మీకేం తెలుసండి? రెక్కెలు అందండి ఒక దూత అంటారు ఒక వారం, వచ్చే వారం ఇంకొక రెక్కెలా అందండి. అసలు పరలోకంలో ఏమున్నా నీకేం తెలుసు? చూసొచ్చి నాకు తెలుసు కదా. 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయాడంట. అక్కడ పరదేశం ఉందంటండి. అక్కడికి వెళ్ళిపోయి ఉచ్చరింప వీలు కాని మాటలు మాట్లాడుతున్నారంట మనుషులు అక్కడ. అవి మనుషులు ఎవరో పలకకూడదు. అక్కడికి వెళ్ళిపోయాను నేను. హలో, ఈ అనుభవంలోకి రావాలి. ఏ అనుభవం? నువ్వు ప్రార్థన చేస్తా నువ్వు ఇక్కడే ఉండాలి. ఆత్మ వెళ్ళిపోవాలి. పరలోకాన్ని చూసి రావడం, రాకడలో ఎత్తబడ్డం, అయ్యో భలే ఏముంది పరలోకం అని అప్పుడు వెళ్ళడం కాదు. పద్దాగా నువ్వు పరలోకం వెళ్ళిపోవాలి. ప్రభు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా, ప్రైజ్ ది లార్డ్, పద్దాకా ఆత్మవశులైపోవాలంట. ప్రభు వస్తూ నా మీదకి రాగా నేను ఆత్మవశుడైపోగా ఎండిన లోయలోకి నన్ను తీసుకెళ్ళింది ఆత్మ అంటాడు. అదిగా కేబారు నది దగ్గర నేనుండగా నేను ఆత్మవశుడైపోయానంటాడు.
ఫిలిప్పు ప్రియారా అక్కడ ఉంటుంటే ఆయన ప్రార్థన చేసుకుంటుంటే నపుంసకుడు వెళుతూ రథం మీద బైబిల్ చదువుతూ ఉంటుంటే ఆత్మవశుడైపోయి వెళ్ళిపోయాడండి. పేతురు గారి ప్రియులారా జైల్లో ఉంటే ఆత్మవశుడైపోయి బయటకు వచ్చేసాడు. దేవదూత తీసుకొచ్చేసి కళ అనుకుంటున్నాడు. అదంతా ఆత్మవశం అవ్వాలంటే మన వశం నుండి మనం ఏమవ్వాలి? మన వశం నుంచి బయటికి రావాలి. ఎప్పుడన్నా సరదాగా టచ్ అవుద్దా మీకు ఆత్మ? మీరు ప్రే చేసుకున్నప్పుడు ఆ స్పిరిట్ సెన్స్ అది నువ్వు అది చిన్నది అలవాటు చేసుకుని ఈ రూమ్లో డిస్టర్బెన్స్ అంతా తీసేసి, గలిబిలు అంతా తీసేసి, గందరగోళం అంతా తీసేసి, క్షమించాల్సిన క్షమించి, ఒప్పుకోవాల్సినవి ఒప్పుకొని, తీసేయాల్సినవి తీసేసి చక్కగా క్లియర్ చేసుకుని లైన్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి ప్రేయర్లు ఉండి ఆ ప్రసన్నత అనుభవించడం నేర్చుకో. అది నీ దగ్గర నుండి ఎవ్వరూ తీయలేరు. మార్తా విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఏది మార్తా? హల్లెలూయా. మరియ ఉత్తమమైన దాన్ని ఏం చేసిందంట? తన యొద్ద నుండి అది ఎవరో దేవునితోను ఉండే అనుబంధం, ఆయన బట్టి అతిశయించే అనుబంధం, ఆయన బట్టి సంతోషించేది నీ దగ్గర నుంచి ఎవ్వరూ తీయలేరు దాన్ని. సాతానుగాడు ఏ రూట్లో ఏడిపిద్దామని ఉంటుంది. ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఏ ఆదివారం అయినా దిగులుగా మీకు చెప్పానా? జ్వరం వచ్చినా కూడా వదలలేదు కదా మిమ్మల్ని. వదిలేనా? ఎక్కడి నుంచి సంతోషం? నాకు ఏదైనా సంతోషం ఉందంటే ఏంటంటే నేను దేవుడు ఒకటే. ఇంకా మనకి ఇంకే బయటికి వెళ్తే 10 పైసలకి మారమండి మనం. మీ సంగతి ఎలా ఉన్నా నేనైతే 10 పైసలకి మనం పాస్పోర్ట్ పెట్టుకుంటాడా, ఎందుకు పని చేయని అన్ని తీసి అవతల పడే అన్నట్టు నాకు అర్థమైపోయింది. అక్కడ బయటకు వస్తే మనం 10 పైసలకు కూడా పంచేం. ఏసైలో ఉన్నాం కాబట్టి విలువ. అలా అందులోంచి ఇలా బయటికి వెళ్ళామంటే 10 పైసలకు పని చేయనండి నేను. మీ సంగతి నాకు తెలియదు. 10 పైసలు విలువ ఉండదు నాకు. కానీ దేవుళ్ళలోకి వస్తే బోర్డు అంత విలువ. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కదా. నీ అతిశయం ఎవరు తమ్ముడు? నీ సంతోషం ఎవరు? నీ ఆనందం ఎవరు? నీ పరవశం ఎవరు? అతిశయించాల్సిన ప్రత్యక్షతల గురించి, దర్శనాల గురించి చదువుతారా మాటలు ఒకసారి. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. విన్నారా? అది దేవునికే తెలియదు. అసలు ఆయనకే తెలియదంట. శరీరంతో ఇల్లాడో శరీరం లేకుండా వెళ్ళాడు. ఎక్కడికి? ఆకాశం. ఇక్కడ శరీరం ఏం చేస్తుంది? ఇప్పుడు వాకింగ్ చెప్తున్నప్పుడు తన్మయమైపోయి అలాగే ఉండిపోయారా? శరీరం పనిచేస్తుంది. కానీ పౌలు గారికి శరీరంతో ఇల్లాడో లేదో తెలియదంట. శరీరం లేకుండా ఇల్లాడో లేదో ఆయనకే తెలియదంట. వెళ్ళాడో లేదో. పరవశమే ప్రభు నీలో. ప్రైజ్ ది లార్డ్. పరవశం. నీ కృప నిత్యముండును, నీ కృప. కాసేపు పాడి 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 యేసన్న గారు ఇంకా ఆ కృప కోసం ఇంకేం చేస్తాడంటే, అలా ప్రియులారా ఇంకాసేపుడికి ఏం చేస్తాడంటే దైవజనుడు, చూడండి వీడియో, అలాంటి చూసన్నా పరవశించండి. మనం ఈ పరవశము దేవునిలో లీనమవడం, ఇన్వాల్వ్ అవ్వడం, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు మాటలు రావట్లేదు, అర్థం అవ్వట్లేదు. కొన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియదు, అది అనుభవిస్తేనే. నేను కాఫీ తాగాను, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా 150 సార్లు అన్నా బాగుందా అంటావు, అంతే. నువ్వు తాగితేనే నీకు తెలుస్తుంది. ఆ స్పర్శ అనుభవించండి మీరు. దేవుని చేతి స్పర్శ, తాకిడి. నాకు అర్థమైపోతే ఎక్కడ పాట పాడుతున్నప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా, ఈ పాటలో దేవుడు ఉన్నాడా లేదా. మీరు అలాంటిది అలవాటు చేసుకోండి. వయసు అయిపోతుంది చాలామందికి. ఆ స్పర్శ, ఈ స్పర్శ, ఈ స్పర్శ కాదు. ఒక మాట చెప్పనా, తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు దావీదుకి శరీర సంబంధమైన స్పర్శ ఉంది. ఒక స్త్రీని చూశాడు, మోహించాడు, పాపం చేశాడు. అంతకంటే సుందరమైన అమ్మాయిని తీసుకొచ్చి తన పక్కన పెడితే ప్రియులారా, చిన్న పాపం కూడా చేయలేదండి. దైవజనులు దాని మీద మీకు మెసేజ్ కూడా చెప్పినట్టున్నారు. వెట్ట కలిగించడానికి తీసుకొచ్చారంట.
ఎన్ని రగ్గులు కప్పుతున్నా, ఏం కప్పుతున్నా దావీదుకి చలి తీరట్లేదంట. వెట్ట కలిగించడానికి తీసుకొస్తే ప్రియులారా, రాజుకి వెట్ట కలిగించే చిన్న పాపం కూడా దావీదు చేయలేదు. ఒకప్పుడు పాపం వ్యక్తి తననే వెతుక్కుంటా వచ్చినా కూడా ప్రియులారా, నేను అనుకుంటున్నాను వాక్యవశం అయిపోయాడు, దేవుని వశం అయిపోయాడు, పరిశుద్ధ జనంగా మారిపోయాడు. ఎవరు నీ అతిశయం? నేను ఒక మాట చెప్పనా, అతిశయం ఉన్నవాళ్ళు దేవుడు అంటే, మనం దేవుడిని బట్టి అతిశయించాలంటే మన నోట్లో ఎప్పుడు పాటలు వస్తూనే ఉంటాయండి. అది సీక్రెట్. నిన్ను చూచి నన్ను నేను నిత్యము నీ వశములో. హల్లెలూయా. ఉదయకాలమందు, మధ్యాహ్నమందు, సాయంకాల ప్రియుడా యేసయ్యా. ఆశపడ్డావా? ప్రార్థన చేస్తున్న దగ్గరికి అంటారండి, అయ్యా నన్ను పట్టుకోండి అయ్యా, ఒకసారి టచ్ చేయండి అయ్యా, నా బ్రతుకుని మార్చండి అయ్యా. ఒక ఆవిడ ఆశపడింది, యేసు ప్రభు ఆ వెనకాల ఇలా వస్త్రపు చింగిలా పట్టుకుంటే చాలు అనుకో, ఆయన నన్ను టచ్ చేయడం నేనే పట్టేసుకుంటాను. ఎప్పుడైనా నీ రూమ్లోకి యేసయ్య వచ్చాడా గట్టిగా కాళ్ళు పట్టేసుకున్నావా? ఎప్పుడైనా నీ రూమ్లోకి యేసయ్య వచ్చాడా ప్రార్థన చేస్తే కౌగిలించేసుకున్నావా? ఎప్పుడైనా నీ రూమ్లోకి యేసయ్య వచ్చాడా ముద్దు పెట్టావా? ఎప్పుడైనా దేవుని చేతులు తాకావా? ఎప్పుడైనా దేవుని స్పర్శ అనుభవించావా? అది అనుభవిస్తే నీ రూటు, ఇప్పుడు దాకా నువ్వు చేసిన భక్తి వేరు, ఇప్పుడు దాకా నువ్వు పాడిన పాటలు వేరు, ఇప్పుడు దాకా నువ్వు చదివిన బైబిల్ వేరు, ఇప్పుడు దాకా నువ్వు ఉన్న ఉపవాసాలు వేరు, ఇప్పుడు దాకా నువ్వు కార్చిన కన్నీరు వేరు, ఇప్పుడు వరకు నువ్వు చేసిన ప్రార్థన వేరు. టోటల్గా నీ రూటే మారిపోతాయి. అంటే కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఇలా పాటలు పాడుకుంటూ ఉంటుంటాయి. ఓయ్ బాబు ప్రార్థన అయిపోయింది వెళ్ళిపో అన్నారు. పిచ్చోడు అతను బట్టలు బాగోక చిరాగ్గా ఉన్నాయి, చిచ్చి కంపు కొట్టేస్తుందని రక్తం కప్పుకుంటూ నీ సువాసన వచ్చేస్తుంటే వెళ్ళిపో బాబు అన్నారు. సరే అని దారిలో వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఆకాశంలో ఉండి ప్రియుల ఒక మెరుపు ధృవతార వరే ఆయన ముఖాన్ని తగిలితే ఆ వెలుగును తట్టుకోలేక చేతులు కూడా ఇలా పెట్టి ఒకసారి ఇలా చూసుకుంటే టోటల్గా బాడీ అంతా మారిపోయింది. ఈ నోట్లోంచి వచ్చే రక్తం అది ఆగిపోయింది. చూసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాడు అతను. వెంటనే ఆయన బాగుపడ్డాడు అనడానికి రుజువేంటో తెలుసా? ఎక్కడున్నానండి నేను, ఎక్కడున్నానేంటి అని ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఇంటికి వెళ్ళిపోయాడు. 6వ క్లాస్ 7 సార్లు తప్పని యేసన్న గారిని ప్రపంచమంతా దేవుడు వాడుకున్నాడు. అసలు ఆ వెలుగే నీకు లేదా? ఈరోజు లేడా దేవుడు? ఆ వెలుగు నీ జీవితంలోకి రాదా? దమస్కో మార్గంలో ప్రియులారా సౌలును దర్శించింది అదే వెలుగు. అదే వెలుగు ప్రియులారా. అదే వెలుగు ఏం చేసిందంటే దమస్కో మార్గంలో సౌలును దర్శించింది. ఆ వెలుగే రూటు మొత్తం మారిపోయింది ప్రియులారా. అర్థమవుతుంది? ఒక మాట చెప్తున్నాను, ఈరోజు మీరు ఇక్కడ మోకరించండి. నేను చెబుతున్నాను, దేవుడు ఈరోజుకి బ్రతుకున్నాడా? బిల్లీ గ్రహాం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అద్భుతమైన స్టేట్మెంట్. అదొక్కటి చెప్పి మేము ముగించేస్తాం. యేసు ప్రభు ఈరోజు సజీవుడిగా ఉన్నాడు అని చెప్పేవాడంట. అందరూ సభలో ఉన్న ఆమేన్ ఆమేన్. ఎలా చెబుతున్నానో తెలుసా? ఈ ఉదయకాలమే ప్రార్థనలో నేను ఆయనతో మాట్లాడాను. చచ్చిపోయినోడు మాట్లాడతాడు, బ్రతుకున్నోడు మాట్లాడతాడా? ఈ ఉదయకాలమే నేను ఆయనతో మాట్లాడొచ్చాను. ఆయన బ్రతికే ఉన్నాడు, ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు. నువ్వు సేవిస్తున్న దేవుడు బొమ్మ కాదు, రాయి కాదు, రప్ప కాదు, కర్ర కాదు, చెట్టు కాదు, మోగ విగ్రహం కాదు. ఆయన బ్రతుకున్నాడా? మాట్లాడతావా? ఆ స్పర్శ నీకు కావాలా? నీ హృదయంలో ఉన్న తీవ్రతను బట్టే దేవుడు దర్శిస్తా. నేను చెప్తున్నాను, నా యవ్వన కాలంలో స్పష్టంగా దేవుని తాకిడి నేను అనుభవించాను. అందుకే అంత రూఢిగా ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను బ్రతుకున్నాడు. ఎవరేం చెప్పినా వినలేదు, ఎవరేమన్నా నేను పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఆయన స్పర్శ నేను అనుభవించాను. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. నిజంగా దేవుని స్పర్శ నీకు కావాలా? ఇంకొక ఆశొద్దు, నా పరిస్థితి మార్చు ప్రభు అని అడగొద్దు, స్థితిగతి మార్చు. ఆ వెలుగు తాగితే నువ్వు మార్చమని అడగవసరం లేదు. యేసన్న గారు నన్ను బాగు చేయని అడిగారా? ఆయనే వెతుక్కుంటూ వచ్చు. నీకు ఆ స్పర్శ కావాలా? చైర్స్లో ఉన్న వాళ్ళైతే నిలబడండి, ఇక్కడ ఉన్నవారైతే ప్రియులారా మోకరించండి. ఒకవేళ ముందుకు రావాలనుకుంటే ముందుకు రండి, మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్.